ఇవాళ మునగాకు కారం చేసుకుందాం. మా పెరట్లో ఉన్న మునగ చెట్టు నుంచి మునగాకు కోసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. మునగాకండి కడిగి ఎండబెట్టుకున్నానండి. ఇది అట్లా ఎండబెట్టుకుంటే పచ్చివాసన రాకుండా తొందరగా కూడా వేగుతుంది. ఇది మోకాళ్ళ నొప్పులకి కళ్ళకి చాలా మంచిదండి. వాత నొప్పులన్నీ తగ్గుతాయంట. ఈ మునగాకు రోజు తినమా అని చెప్తున్నారు ఆయుర్వేద డాక్టర్లు. మిరపకాయలండి, ఆయిల్ అండి, ఎండు కొబ్బరి అండి, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు అండి, జీలకర్ర ధనియాల పౌడర్ అండి, వెల్లుల్లిపాయలండి 2 తీసుకున్నాను, పసుపు అండి, ఇది మామిడికాయ పొడి అండి. పచ్చి మామిడికాయలు చెక్కు తీసి ముక్కలు కోసి ఎండబెట్టుకుని పౌడర్ చేసుకున్నాను. శనగపప్పు వేయించుకుందాం ఫస్ట్. ఎర్రగా వేగాలండి. దీంట్లోనే మినపప్పు కూడా వేసుకుందామండి. ఇవి వేగినాయండి, తీసేద్దాం. ఇప్పుడు కొబ్బరి వేయించుకుందామండి. ఎందుకు వేయించాలి? పచ్చివాసన పోయేందుకు వేయించాలి. వేయిస్తేనే కమ్మగా ఉంటాయి. ఇది పౌడర్ చేసి కూడా వేయించుకోవచ్చండి. వేగినాయండి, తీసేస్తున్నాను. ఇప్పుడు ఆకులు వేయించుకుందామండి. ఇట్లా ఎండబెట్టి వేయించుకుంటే తొందరగా వేగుతాయండి, పచ్చివాసన రాదు. దీంట్లో కొంచెం 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇది వేగిందండి, తీసేద్దాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని మిరపకాయలు వేయించుకుందామండి. గుంటూరు మిరపకాయలండి, కాస్త ఘాటుగా ఉంటాయి. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఆ వేడికే ఇవి వేగిపోతాయి. కొంచెం ఆరినాక మిక్సీ పెట్టుకుందామండి. ఫస్ట్ ఈ మిక్సీ పెట్టుకుందామండి. ఇది కొబ్బరి, తర్వాత పప్పు వేస్తున్నానండి. తర్వాత మిరపకాయలు వేసేద్దామండి. పప్పులు, మిరపకాయలు, కొబ్బరి కలిపి గ్రైండ్ చేసామండి. ఇది పక్క తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఆకులు మిక్సీ పెట్టుకుందామండి. ఆకులు పౌడర్ అయిందండి. మళ్ళీ ఒకసారి వెల్లుల్లిపాయ అన్నీ కలిపి పౌడర్ చేసుకుందాం. ధనియాలు, జీలకర్ర కలిపిన పొడి, మామిడికాయ పొడి, పసుపు కొద్దిగా తీసుకున్నానండి. ఇది మెంతి పొడి కొద్దిగా తీసుకున్నానండి, 1 స్పూన్ తీసుకుంటున్నానండి. ఈ పప్పుల పౌడర్ కూడా వేసేద్దామండి.
ఉప్పు 1 స్పూన్ వేసుకున్నానండి. మునగాకు కారం రెడీ అండి, నలిగిపోయింది. మునగాకు కారం రెడీ అండి. ఇది మీరు అన్నంలో నెయ్యి వేసుకుని అన్నంలో వేసుకుని తిన్నా బాగుంటుంది, ఇడ్లీకి బాగుంటుంది, దోశకి కూడా బాగుంటుంది. మీరు ఇది ఇంట్లో చేసి చూసి టేస్ట్ చూడండి. బాగుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.